ఇవాళ నాకు లంచ్లోకి ములక్కాయ తెరిచారండి. ఏం లేదు, ఇందులో ఫ్యూ ఇంగ్రీడియంట్స్ వాడాను. కోస్త నూనె వేసి, తాలింపు గింజలు, కరివేపాకు వేసి, అందులో కొంచెం వేగాక అందులో ఈ ములక్కాయలు ఇలాగ పైన తొక్కు తీసినటువంటి ములక్కాయలు 2-3 సార్లు కడిగి వేసేసి ఆ ముక్కలు వేసేసి కొంచెం 2 మినిట్స్ ఆ నూనెలో వేగాక ఉప్పు, కారం, పసుపు సరిపడా వేసేసి, నేనైతే ఇక్కడ పచ్చళ్ళ కారం వాడాను. పచ్చళ్ళ కారంలో అన్నీ కలిసి ఉంటాయి, అది మసాలా కారం వాడేసి ఇందులో కొంచెం ఎక్స్ట్రాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇందులో మిరపకాయ లేదు, టమాటా లేదు, ఉల్లిపాయ లేదు, రొటీన్ లేదు. ఇది వెరైటీగా స్పెషల్గా చేశాను. ఓకే, ఇవంతా కూడా కాస్త నీళ్ళు పోసి ములక్కాయలు మగ్గించాక, ఒక గ్లాస్ నీళ్ళు పోసి మగ్గించాక, అంటే ఉడకాలి, ములక్కాయ బాగా ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత బాగా ముక్క అంతా ఉడికిపోయాక కొంచెం పెరుగు ఉంది, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పెరుగు, కొద్దిగా వాటర్ కలిపి, ఇది కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడు లేదా డైరెక్ట్గా పెరుగు 2 టేబుల్ స్పూన్స్ వేసేసి ఆ వాటర్లోనే, ఇట్లా ఉడికిన వాటర్లోనే తిప్పేశారనుకోండి. తిప్పేసి 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద అలా హీట్ అవనండి. కాస్త బాయిల్ అయిన తర్వాత లో ఫ్లేమ్ మీద కట్టేసి వెళ్ళిపోయా. అంతే, యామీ టేస్టీ ములక్కాయ పెరుచారు. ఒకసారి ట్రై చేసి చూడండి, యామ్ అండ్ టేస్ట్గా బాగుంటుంది. ఇందులో కావస్తే గరం మసాలా, మీరు ఏదన్నా వెజ్ దాన్ని ఏమంటారు, గరం మసాలా ఏదైనా వేసుకోండి. చికెన్ మసాలా, మటన్ మసాలా, లేకపోతే ఎన్ని మసాలా ఇందులో వేస్తారా, మెయిన్లీ గరం మసాలా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ములక్కాయ కదా, ఇక మటన్ మసాలా కూడా బాగానే ఉంటుంది, చికెన్ మసాలా కూడా బాగానే ఉంటుంది, గరం మసాలా కూడా చాలా యామ్ అండ్ టేస్ట్గా ఉంటుంది. చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, కాబట్టి మీ చాయిస్. ఇదిగోండి, వేడి వేడి అన్నంలోకి ములక్కాయ చారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.